సమయం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం సంపదలకు గని, మహిమతో నిండిన పరలోకం లాంటిది, ఆనంద జీవనది. అలాగైతే ఇందులోని దైవోపదేశాలేమిటో మనం కలిసి అన్వేషిద్దామా? ఆది మాధ్యాంతరహితంగా తేజరిల్లుచున్న యేసుప్రభుని ముఖ కాంతి మీపై సమృద్ధిగా ప్రకాశించునుగా. యేసుప్రభువును నా స్వంత రక్షకునిగా అంగీకరించాను. అలాంటి నాకు శోధనలు, శ్రమలు, పరీక్షలు ఎందుకు రావాలి? ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. దేవుని బిడ్డలకు శోధనలు, శ్రమలు ఎందుకు రావాలి అని అనేకులు ఆశ్చర్యపడుతూ ఉంటారు. అందుకు కారణం శోధన యొక్క స్వభావాన్ని వారు ఎరుగకపోవటమే. శోధన పాపులకు కాదుగాని దేవుని బిడ్డలకే. పాపములో మునిగిపోయిన వారు శోధింపబడరు. వారు శోధింపబడుటలో అర్థం లేదు. పాపమునందు ఆనందించే వారికి శోధనను గురించిన చింత ఉండదు. కాబట్టి శోధన పరిశుద్ధులకే. శోధన లేకుండుట పాపమనవచ్చు. అసలు శోధన అనగా ఏమిటి? శోధన అనగా పాపములో పడద్రోయుటకైన ప్రేరేపణ అని అనవచ్చు. మనము భౌతిక దేహములో ఉన్నంతకాలం శోధనలను తప్పక ఎదుర్కొనవలసి ఉంది. శోధనకు లొంగిపోవుట వలన కలుగు ఫలితం ఘోరమైనది. ఆది దంపతులైన ఆదాము హవ్వలు శత్రువైన సైతానుని శోధనకు లొంగిపోనంత వరకు వారికి ఎట్టి దండన రాలేదు. శోధనకు లొంగిపోయిన తరువాతే వారు భ్రష్టులైపోయారు. శోధనకు మనము లొంగిపోయినప్పుడు పాపం దాని భయోత్పాతమైన ప్రభావాన్ని మనపై చూపెడుతుంది. కాబట్టి దీనిని గురించి జాగ్రత్త వహించవలసి ఉన్నాం. ఆంతర్యము బలహీనమైనప్పుడు మానవుడు బాహ్య శోధనలకు గురి అవుతూ ఉన్నాడు. శోధింపబడుట పాపమని అనేకుల అభిప్రాయం. కారణం శోధనకు పాపమునకు ఉండు భేదమేమిటో వారికి తెలియదు. శోధన అన్నది మనము ఆహ్వానింపనిదే లేక మనము ఆశింపనిదే మన పైకి వస్తుంది. కాని పాపమునకు మానవ చిత్తము యొక్క అంగీకారము అవసరమై ఉంది. శోధనల వల్ల ఉపయోగార్థమైన ఫలితాలు ఎన్నో ఉన్నాయి. కాని పాప ఫలితం శరీర ఆత్మలకు బహు హానికరమైనది. ఆ కారణాన శోధింపబడుట పాపం కాదుగాని శోధనకు లొంగిపోవుట పాపమై ఉంది. పాపము యొక్క ఫలితం బహు ఘోరమైనది. గనుక మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు మెలకువగా ఉండుడి అని ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమతో హెచ్చరించాడు. కాబట్టి శోధనను కనిపెట్టి ప్రార్థించవలసి ఉన్నాం. దానికి లోబడక ఎదిరించవలసి ఉన్నాం. ప్రతి శోధనలో దేవుడు మనల్ని పరీక్షించుచున్నాడని, సాతానుడు శోధించుచున్నాడని మనం గ్రహించవలసి ఉన్నాం. శోధన అవమానకరము కాదుగాని ప్రభువు కొరకైన ఘనమైన కార్యములను చేయుటకైన తరుణమని గ్రహించి శోధనను ఎదిరించి జయించవలసి ఉన్నాం. దేవుడు నమ్మదగినవాడు. మనము సహింపగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మనల్ని శోధింపబడనీయడు. అంతేకాదు,
సహించగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొన మార్గము కలుగజేయునని వాగ్దానం చేశాడు. దేవుని బిడ్డలు శోధనలతో బాటు పరీక్షలను, శ్రమలను ఎదుర్కొనవలసి ఉన్నారు. శ్రమలు ఎందుకు రావాలి అని మీరు ప్రశ్నించవచ్చు. దేవుని కృప ఉచితమైనది. కాని కిరీటమును పొందుటకుగాను మనము కృషి చేయవలసి ఉన్నాం, శ్రమపడవలసి ఉన్నాం. విశ్వాసి శ్రమ పడకుండా దేవుని మహిమను పొందటమన్నది అసాధ్యం. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయును అని వ్రాయబడినట్లు విశ్వాసికి శ్రమలు వచ్చి అతనికి పరిచర్య చేసి అంతకుముందు అతనిలో లేని కొన్ని కృపాసత్య లక్షణములను తనకు లభింపజేసి వెడతాయి. ఉదాహరణకు, ఒక ఆభరణమునకు మరికొంత సువర్ణమును, మరికొన్ని రత్నములను చేర్చినప్పుడు దాని భారము అధికమగునట్లు విశ్వాసికి శ్రమల ద్వారా దేవుని సులక్షణాలు సమకూర్చబడి తనలోని మహిమ భారము అధికమవుతుంది. మనము పొందు శ్రమ ద్వారా శ్రమలోని వారిని ఎలాగు ఆదరించవలెనో అనుభవపూర్వకముగా తెలుసుకొనగలుగుచున్నాం. శ్రమల ద్వారా గర్వము, అహంకారము, మాటకారితనము అంతరించి సాత్వికము, వినయము, దీనత్వము కలుగుతుంది. శ్రమలయందు విశ్వాసి యొక్క పాత స్వభావం వాడిపోవు కొలది క్రీస్తు సువాసన అధికమవుతుంది. చీకటి ఎక్కువయ్యే కొలది నక్షత్రాల కాంతి ఎక్కువగా కనిపించున్నట్లు శ్రమలు ఎక్కువయ్యే కొలది విశ్వాసుల నీతి జీవిత సాక్ష్య జ్యోతి అంతకంతకు ఎక్కువగా తేజరిల్లుతోంది. శ్రమ స్వపరీక్షకు ఎంతగానో తోడ్పడుతుంది. తద్వారా మన స్థితిని గ్రహించి పరిశుద్ధపరచబడుటకును, చివరిగా మహిమపరచబడుటకును వీలవుతుంది. అగ్నిలో వేయబడిన బంగారము వలె శ్రమలో విశ్వాసులు అత్యధికమైన మహిమ వన్నెలతో మెరసిపోగలరు. ఆ కారణాన మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు అని శ్రమజీవి అయిన పౌలు అన్నాడు. ఇలాంటి మహిమను పొందెదమన్న పరిశుద్ధులు శ్రమలలో సనుగక శ్రమల నిమిత్తము ఆ సర్వోన్నతుని వారు స్తుతిస్తారు. మరీ ముఖ్యముగా యేసు నామము నిమిత్తము కలుగు ప్రతి శ్రమయు ఎంతో మహిమకరమై ఉంది. ప్రియమైన స్నేహితుడా, నీవు విశ్వాసివై ఉండి శ్రమను అనుభవించుచున్న పక్షాన ప్రభువు నిన్ను శిక్షించుచున్నాడు అని అధైర్యపడవద్దు. ఎందుకనగా క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియూ లేదు అని వ్రాయబడి ఉంది. కాబట్టి శ్రమలు అధికమయ్యే కొలది అధికముగా ప్రార్థనాపరుడవై పరీక్షకు నిలువబడిన విశ్వాసివై ధైర్యముగా ఉండ నేర్చుకోవాలి. శిలువ శ్రమల ద్వారా మహిమకు వెళ్ళి ఆ మహిమాస్వరూపి నీకు కలుగు శ్రమల ద్వారా నిన్ను తన నిత్య మహిమకు తెచ్చుటకు సమర్థుడు. తన మహిమ భారముతో నిన్ను నింపుటకే నీ పాప భారమంతయు తన శరీరమందు మోశాడు. అట్టి ప్రభువునందు విశ్వసించమని ప్రేమతో నిన్ను మనవి చేస్తున్నాను. యేసుని నిత్యము స్తుతించెదను, భూమి ఆకాశము సృజించిన వాడు. యేసుని నిత్యము స్తుతించెదను, భూమి ఆకాశము సృజించిన వాడు. మనలో దేవుని సంకల్పము యేసుని పయలు పరచుటయే. మనలో దేవుని సంకల్పము యేసుని బయలు పరచుటయే. యేసు మారడు, యేసు మారడు, విశ్వమంతా మారి నన్ను మాట తప్పడు. యేసు మారడు, యేసు మారడు, విశ్వమంతా మారి నన్ను మాట తప్పడు.
అందరినీ ప్రభు నిర్ణయించేను. పొందుగా పిలచి నీతిగా తీర్చే సుందరముగా మహిమా పరచు. పొందుగా పిలచి నీతిగా తీర్చే సుందరముగా మహిమా పరచు. యేసు మారడు, యేసు మారడు, విశ్వమంతా మారినను మాట తప్పడు. యేసు మారడు, యేసు మారడు, విశ్వమంతా మారినను మాట